హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు మా ఇంట్లో చికెన్ జాయింట్ పలావ్, అలాగే చికెన్ కర్రీ, ఉల్లి చట్నీ అండి. మా తెలుగు వాళ్ళకి చికెన్ పలావ్ అన్నా, చికెన్ బిర్యానీలో అయినా సరే ఉల్లి చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలండి, చికెన్ కర్రీ ఉన్నా కూడా. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా ఉల్లిపాయలు కోసుకోవాలి. నేను 3 ఉల్లిపాయలు చూపించాను కానీ చాలా ఉల్లిపాయలు కోసానండి. మ్యాక్సిమం ఒక 20 ఉల్లిపాయల వరకు కోసాను. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ ఉల్లిపాయ చట్నీ కదండి. ఇవి కోసినంతసేపు కళ్ళు మండుతూనే ఉన్నాయి, కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కానీ తప్పదు కదా, ఈ ఉల్లిపాయలు లేదే కర్రీ ఉండదు. మనకు గ్రేవీ కావాలంటే కంపల్సరీ ఉల్లిపాయ ఉండాల్సిందే. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇవి బాగా ఉల్లిపాయలు త్వరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేయండి ఫ్రెండ్స్. చికెన్ కూడా బాగా వేగాలి. మ్యాక్సిమం ఈ ఉల్లిపాయలోనే చికెన్ మొత్తం బాగా ఉడికిపోవాలి. ఇందులో మనం వాటర్ వేయడం లేదు, ఓన్లీ కర్డ్ వేస్తాం అన్నమాట. 1 స్పూన్ కారం వేసి బాగా వేయించండి ఫ్రెండ్స్. మీరు చికెన్ క్వాంటిటీని బట్టి కారం తీసుకోండి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి చికెన్ మొత్తం. ఈ చికెన్ మొత్తం బాగా వేపుకోవాలి ఈ కారాల్లో. ఈ మసాలాలో బాగా వేగిన తర్వాత 1 కప్ కర్డ్ వేసుకోండి. 1 కప్పు కర్డ్ అంటే సోల గ్లాస్ ఉంటుంది కదండి, 250 ml గ్లాసు, దాంతో కర్డ్ దాన్ని నిండుగా తీసుకొని వేసుకోవాలి. ఈ పెరుగులోనే మొత్తం చికెన్ బాగా ఉడకనివ్వాలి. వాటర్ గట్ట ఏమీ వేయకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో. తింటే ఉంది మరి అద్భుతం. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అలాగే లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ విడిపోకుండా 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ విడిపోవండి. ఈ ఎగ్స్ ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి, ఎగ్స్ బాగా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు బిర్యానీ తయారీ. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ సామాను మొత్తం అన్నీ వేసుకోండి. సాజీరాతో సహా 1 స్పూన్ సాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క, పువ్వు, మరాఠీ మొగ్గ, హోల్ బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసుకోండి. తక్కువ తీసుకొని వేసుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి వేయించండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని దోరగా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి, ఎర్రబడతాయి అన్నమాట. నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా ఉల్లిపాయలు వేసిన వెంటనే సాల్ట్ వేసేస్తాను, త్వరగా వేగుతాయని, త్వరగా రెడ్డబడతాయి అన్నమాట ఉల్లిపాయలు. మీరు కూడా అలా చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపండి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయిన తర్వాత జాయింట్లు తీసుకొని వేసుకోండి. ఈ జాయింట్లు కూడా ఈ ఉల్లిపాయలో బాగా మగ్గాలి. మగ్గి లోపల వరకు కూడా ఉడికేంత వరకు కూడా వేపుతూ ఉండాలి. ఈ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, ఈ కారం వేసి 2-3 నిమిషాలు అలా వేపుతూ ఉండండి. వేగిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి.
అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఈ 3 రకాలు వేసి బాగా వేయించుకోవాలి ఈ చికెన్ని. ఈ జాయింట్స్కి బాగా ఈ మసాలా మొత్తం పట్టాలండి. పట్టేంత వరకు కూడా వేపండి బాగా. ఈ వేగిన తర్వాత అరకప్పు అంటే ఒక 3 స్పూన్లు కర్డ్ వేసుకోండి. స్పూన్ నిండుగా తీసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు బిర్యానీలో కర్డ్. నేను బిర్యానీ కోసమని బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాస్మతి రైస్ అంటే కొంచెం వాటర్ తక్కువ పడుతుంది. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది అన్నమాట. చూడండి ముక్క బాగా ఉడికింది. చాలాసేపు ఉడికించాను నేను. ఒక 10 మినిట్స్ వరకు ఈ గ్రేవీ మొత్తం బాగా ఉడికింది. ఉడికిన తర్వాత చూడండి కలర్ ఎలా వచ్చింది. ఎలా కలర్ మారిన తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ వేసాను. యాక్చువల్గా 4.5 గ్లాసులు పడుతుంది రైసు, బాస్మతి రైసు. కాకపోతే నేను మొన్న డీమార్ట్లో తీసుకున్నాను ఈ రైసు. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, దానివల్ల 5 గ్లాసులు తీసుకున్నాను అనమాట. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోండి. అలాగే రైసు వైట్గా కావాలంటే ఒక నిమ్మకాయ పేడు ఉంటే పిండుకోండి ఈ టైంలో. నా దగ్గర నిమ్మకాయలు అయిపోయినాయి, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోండి ఫ్రెండ్స్. రైస్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత బిర్యానీ అయిపోయింది. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి. పైన కలుపుకోండి. గరిటె పెట్టి తిప్పియద్దు. పైన కలిపేసుకొని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే అయిపోయింది. అలాగే రైతా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకొని పెరుగు కలిపేసుకోవడమే సాల్ట్ వేసి. చూడండి ఈ ఐటమ్స్ ఎంత బాగున్నాయంటే ఇలా కాంబినేషను అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.